అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి అంబానీ ఆదానీ ఆదాయం రెట్టింపుకు పాల్పడుతున్న మోదీ సర్కార్ రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వ పత్రం తప్పదు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులతో పెట్టుకుంటే పత్రం తప్పదని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేమయ్య యాదవ్ తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్ఎండ్బి బంగ్లా నుండి సిపిఐ రైతు సంఘ నాయకులు, ఏఐఎస్ఎఫ్, ఏఐటియుసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక వేమారెడ్డి కూడలి నందు దాదాపు 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సిపిఐ రాష్ట నాయకులు రామానాయుడు మాట్లాడుతూ రైతు ఉద్యమంపై బీజేపీ అవాక్కులు చెవాక్కులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఎన్నికల ముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అందలమెక్కిన మోదీ సర్కార్ అంబానీ ఆదానీ సంస్థల ఆదాయాన్ని రెట్టింపు చేసే అంతర్గత అజెండాలో భాగమే నూతన వ్యవసాయ చట్టాలన్నారు. రాస్తారోకో చేస్తున్న వారందరినీ పట్టణ సీఐ రామకృష్ణ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వీరిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీస్ స్టేషన్ లో వేమయ్య యాదవ్ మాట్లాడుతూ ఎంపీ గోరెంట్ల మాధవ్ పై కదిరి సిపిఐ నేత వేమయ్య యాదవ్ ఫైర్. ఇటీవల హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ రాప్తాడు బహిరంగ సభలో రాప్తాడుకు 1,00,000 ఎకరాలకు నీరు ఇస్తానన్నాడు. హంద్రీనేవాకు 40 టీఎంసీల నుండి నీటి కేటాయింపు పెరగకుండా హిందూపురం పార్లమెంట్ కంతా 2,60,000 ఎకరాలకు ప్రభుత్వం ఆయాకట్టుకు నీటిని కేటాయించి ఉంటే ఒక రాప్తాడుకు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఏ విధంగా ఇవ్వగలరో తెలియజేయాలన్నారు. పెనుగొండ, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి తదితర ప్రాంతాల రైతుల గురించి ఆలోచించలేదని రాప్తాడు ఎంపీగా మాధవ్ ప్రవర్తిస్తున్నాడని వేమయ్య యాదవ్ విమర్శించారు. ఇప్పటికైనా మిగిలిన ప్రాంతాలకు నీటి కేటాయింపులపై హంద్రీనీవా కాలువ వెడల్పు, అదేవిధంగా 50 టీఎంసీల నుండి నీటి కేటాయింపులు పెంచకుండా ఈ ప్రాంత రైతులకు న్యాయం జరగదని, ఈ ప్రాంత రైతులకు న్యాయం జరిగేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరాటాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీ ఈ విధంగా ప్రవర్తిస్తుంటే ఎందుకు మాట్లాడలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మధు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణ, ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజేంద్ర, సిపిఐ నాయకులు కదిరప్ప, మనోహర్, లియాఖాత్, ఆదినారాయణ, సునీతాబాయ్, రాధా, గీత, అశ్వని, అరుణ, రేష్మా, అమీనా, సిఐటియు నాయకులు మధునాయక్, గంగరాజు, సర్దార్ బాషా, సామీర్ బాషా, బాలాజీ నాయక్, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారాన్ని ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం వేశారు. అది కూడా కొంత భాగంలో మాత్రమే వేశారు. అనంతపురం లాంటి జిల్లా, వెనుకబడిన జిల్లా, రెయిన్ఫాల్ తక్కువ ఉన్నటువంటి జిల్లా, ఈ జిల్లా గురించి పూర్తిగా విస్మరించారు. అందుకే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నలుమూలలో కూడా రోడ్ల దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరాకి 25,000 రూపాయల చొప్పున పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అనంతపురం జిల్లాలో 40 టీఎంసీలతో హెచ్ఎన్ఎస్ కాలువలు తవ్వుతా ఉన్నారు. దీన్ని ప్రారంభించింది అప్పట్లో 1982-83లో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 2014-2004లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 40 టీఎంసీల శ్రీశైలంలో బ్యాక్ వాటర్ మాత్రమే అలికేషన్లో ఉంది కేటాయింపులో. నిన్నగాక మొన్న మన గోరెంట్ల మాధవ్ అనంతపురం హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాప్తాడులో మాట్లాడుతూ ఉన్నాడు, 1,00,000 ఎకరాలకు రాప్తాడులో ఇస్తామని చెప్పి నీళ్లు. మరి మిగిలిన పెనుగొండ ప్రాంతాన్ని ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం. పుట్టపర్తి ప్రాంతాన్ని ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. కదిరి ప్రాంతాన్ని ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. చిత్తూరు జిల్లా లేకపోవాల్సినటువంటి హెచ్ఎన్ఎస్ నీళ్ల గురించి, ఆ ప్రాంత రైతుల గురించి ఏం మాట్లాడతామని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎక్కడికి వెళితే అక్కడ మీడియా స్టంట్ ప్రోగ్రామ్స్ తప్ప నిజంగా మీరు ప్రాక్టికల్ గా ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నారా? లేదా హెచ్ఎన్ఎస్ కాలువకు సంబంధించి వెడల్పుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో వెడల్పు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినప్పుడు తీసుకొచ్చిన నీళ్లు తప్ప ఇంతవరకు మీరు అదనంగా ఒక చుక్క నీళ్ళైనా ఈ అనంతపురం లాంటి జిల్లాకు తీసుకొచ్చారని చెప్పి ఈ సందర్భంగా మాధవ్ గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నోరు మెదపడంలా,
అక్కడ రాప్తాడులో మాట్లాడితే పుట్టపర్తి కదిరి తదితర ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. వాళ్ళు మాట్లాడడంలా అంటే వాళ్ళకి ఈ ప్రాంత రైతుల పట్ల, ఈ ప్రాంత భూముల పట్ల, ఈ ప్రాంత ప్రజానికం పట్ల వాళ్ళకు పట్టినట్లు కనపడ్డా. మాధవ్ గారు మీకు చెప్పేది ఒకటి, ఆ ప్రాంతానికి ఎన్ని నీళ్ళు అలికేటాయి 2 TMCs, కానీ నువ్వు చెప్పినటువంటి ప్రామిసెస్ ఎంత ఉంది? 8 TMCలు. ఈ హిందూపురం పార్లమెంట్ లో 2,60,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ అధికారుల పైన ఉంది. దీనిపైన పూర్తిగా విస్మరిస్తా ఉన్నారు. దీనిపైన భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి చుక్క నీళ్లను కూడా ఈ ప్రాంత రైతులుగా, ఈ ప్రాంత పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మేము వదులుకునేది లేదు. మేము గతంలో ఈ కాలువ గట్ల పైన నిద్రించి ఈ పనులను అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చాం. కాలువ గట్ల పైన ప్రయాణాలు చేశాం. ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్ల విషయంలో ఏ ఒక్క నాయకుడు నీళ్ల యుద్ధాలకు, నీటి యుద్ధాలకు మీరు తెరలేపితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగాన్ని తీవ్రమైన నష్టాన్ని కలిగజేస్తా ఉన్నారు. రైతాంగ వ్యతిరేక చట్టాలు తేవడంలో నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ పోటీపడి చట్టాలని, జీవోలను తయారు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మొన్న జరిగినటువంటి నివార్ తుఫాన్లో రైతాంగం వేలాది ఎకరాలు నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వకుండా, వాళ్ళ కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా కట్టకుండా, నేను రైతు పక్షపాతని పాలక పక్షము, ప్రతిపక్షము రెండు ఒకరి మీద ఒకరు పోటీ పడతా ఉన్నారు. కానీ చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, కడప, అనంతపురం ఈ తుఫాను వల్ల వేలాది ఎకరాల్లో వరి పంట, ఏరుశనగ, టమాటా మొత్తం నష్టపోతే ఎకరాకు 6,000, 5,000 రూపాయలు ఇస్తామంటే ఎవరి కోసం ఇస్తామని మీ జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా. ఎకరా ఏరుశనగ ఇయ్యాలంటే దాదాపు 40,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఒక వరి పంట పండించాలంటే 30,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఒక టమాటా ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇంత పంట నష్టమైనటువంటి ఎకరాకి 1,00,000 రూపాయలు, 50,000, 30,000, 40,000 నష్టపోతే 5,000, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటన చేశాడు. కనీసం అనంతపురం జిల్లా, కరువు జిల్లా ప్రకృతి విపత్తు వల్ల ఈరోజు ఏరుశనగ పంట పూర్తిగా నష్టపోయింది. టమాటా నష్టపోయినారు, వరి నష్టపోయినారు. కానీ చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా మాత్రమే, నెల్లూరు జిల్లా మాత్రం హెలికాప్టర్లో టూర్ చేశాడు. మరి ఏ పాపం చేశారని అనంతపురం జిల్లాలో 12 సీట్లు ఇచ్చినటువంటి, 2 పార్లమెంటు సీట్లు ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటించాల. కానీ అనంతపురం రైతాంగాన్ని ఆదుకుంటామని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలా. కాబట్టి సిపిఐ పార్టీ తరఫున ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కోడల్లో రాష్ట్రంలో చేస్తున్నాం. ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, రైతు భరోసాని సక్రమంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, నష్టపోయిన రైతాంగానికి ఎరువులు, విత్తనాలు, మందులు ఫ్రీగా ఇవ్వాలని, వ్యవసాయాన్ని నూతన పద్ధతిలో డెవలప్మెంట్ చేయడానికి కొత్త ప్రణాళిక రూపొందించాలని సిపిఐ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీని పక్షంలో మరింత ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. రైతులుగా, రైతు పక్షపాతిగా, రైతుకి అన్యాయం జరిగేంత వరకు జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతుకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తా ఉంటాం, వ్యతిరేకం చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు మీటర్లు ఎక్కువ ఉన్న అనంతపురం జిల్లాలో చెరువులు, వంకలు లేవు. ఈరోజు అందరినీ నీళ్ళు వస్తే తప్ప వ్యతిరేక పరిస్థితుంది. అందరినీ పూర్తి కాలువ పూర్తి చేయడం లేదా ఇంకో పద్ధతిలో కాలువలు పూర్తి చేయడం కానీ మీటర్లు పెడతామంటాడు. జగన్మోహన్ రెడ్డి నాయన ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాడు. కానీ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ధారాతత్వం చేసే పద్ధతిలో మీటర్లు బిగిస్తే ఉచిత కరెంటుకి మంగళం పాడే పరిస్థితి వస్తూ ఉంది. 2004లో ఉచిత కరెంటు కోసం బషీర్బాగ్ పోరాటం చేశాం. 3 కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అమరులయ్యారు పోలీస్ కాల్పుల్లో. ఆనాడు 2004లో ప్రభుత్వం కుప్పకొలిచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, రైతాంగంతో పెట్టుకున్న ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఇంతవరకు మనుగడ లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా గుణపాఠంగా చెప్తున్నాం. రైతుల పక్షాన ఉంటావా, నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తావా, లేదా అనంతపురం రైతాంగాన్ని ఆదుకుంటావా? వెంటనే వాళ్ళకి ప్రీమియం కట్టి నష్టపరిహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలా, టమాటో రైతులకి 50,000 రూపాయలు ఇవ్వాలా. ఈ విధంగా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో రైతాంగాన్ని సమీకరిస్తాం, ఎక్కడికక్కడ ఉద్యమం కొనసాగిస్తాం. ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఈ పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తాను కూడా సిపిఐ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ, ఈ రాష్ట్రాలకు ప్రజలకు ఇబ్బంది అయినా ప్రజలు సహకరించమని, ఇది రైతాంగ ఉద్యమం అని
సిపిఐ పార్టీ ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు. డాక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం. మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన డాక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మండలంలో మంగళవారం ఉదయం ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సవేరా కిమ్స్ వైద్యశాలకు చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాజేష్, హెచ్ఓడి తాతాజీ, డీజీఎం సిబ్బంది అక్రమ్, ఓబ్లేసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ మండలంలో గత 30 సంవత్సరాల నుండి ప్రజలు నన్ను నమ్మి నా దగ్గరకు వైద్యానికి వస్తున్నారని, వారికి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ కృష్ణమూర్తి తన ఊరి ప్రజల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సరిగ్గా లేదా రివర్స్ వస్తుంది, లీడ్స్ సరిగ్గా పెట్టలేచ్చండి. నమస్తే, నా పేరు డాక్టర్ రాజేష్, కిమ్స్ సవేరా హాస్పిటల్ అనంతపూర్. ఇవాళ ఇక్కడ నల్లచెరువులో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాము. ఇందులో ప్రత్యేకత వచ్చి గుండె పరీక్షకు, తర్వాత షుగర్, బీపీకి పరీక్షలు చేస్తున్నాము. ఇవే పరీక్షలు బయట చేసుకుంటే మనకు దాదాపు 2000 దాకా ఖర్చు వస్తుంది. అటువంటి పరీక్షలు ఇక్కడ మీకు ఉచితంగా చేస్తున్నాము. ఈ అవకాశం తప్పకుండా వినియోగించుకోండి, ఓకేనా? అంటే ఈ గుండె పరీక్షల్లో ఏవైనా సమస్యలు ఏర్పడితే, అంటే గుండెపోటు లక్షణాలు కనిపించినా, గుండెకి ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నా, చిన్నపిల్లల్లో గుండె రంధ్రం ఉన్నా, హై షుగర్ ఉన్నా, లో బీపీ ఉన్నా, హై బీపీ ఉన్నా, ఇటువంటి సమస్యలన్నీ మనము ఫ్రీగా ఆరోగ్యశ్రీ కింద కిమ్స్ సవేరా హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తాము. ఈ ప్రయోజనాలన్నీ అందరూ నల్లచెరువు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రాజేష్ గారు కిమ్స్ సవేరా హాస్పిటల్ నుంచి, కార్యాలయ డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తలుపుల మండలం వామపక్షాల ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంటలు పండించిన నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య, సిద్దయ్య, టీడీపీ నాయకులు ఎద్దుల రాముడు, రైతులు రామచంద్ర తదితర రైతులు పాల్గొన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పనేసి కోరుతున్నాం. అదేవిధంగా నష్టపోయిన రైతులంటే ఒక వేరుశెనగ పంటే కాదు, ఈరోజు వేరుశెనగ పంట ఏనోళ్ళు కంది అయితేనేమి, పెసలు అయితేనేమి, శనుగులు అయితేనేమి, అనపకాయలు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా రైతుకు ఏది తోచింది పంట పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క పంట కూడా అకాల వర్షాల వల్ల నష్టపోవడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు నష్టపోయిన రైతులు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పనేసి టీడీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా
రైతులకు ట్రాక్టర్లు ఉన్న రైతులకు అందరికీ కూడా దానికి సంబంధించిన పల్టర్ అయితేనేమి, మడకలు అయితేనేమి, ఇవి మందులు కొట్టే మిషన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మంజూరు చేయాలని చెప్పనేసి కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వర్షాలు ఎక్కువ పడినాయి. మరి వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఉన్నారు, వర్షాలు లేక నష్టపోయిన రైతులు ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం వారు అగ్రికల్చర్ అయితేనేమి, హార్టికల్చర్ అయితేనేమి వాళ్ళు ప్రతి ఒక్క రైతు దగ్గరికి పోయి, ప్రతి ఒక్క భూమి దగ్గరికి పోయేసి వాళ్ళు పంటలు పరిశీలించి రైతులకు నిజమైన న్యాయం చేయాల్సింది అగ్రికల్చర్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు నివేదిక ఇస్తేనే ఇక్కడ పై వాళ్ళు కూడా తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు గ్రామాలకు వెళ్ళి రైతులు ఉన్నా ఏటికైనా పోయినా మళ్ళీ మరుసటి రోజు అయినా రైతింటి దగ్గరికి వెళ్ళి ఆ రైతుకు పలకరించి ఆయన ఏ పంట పెట్టినాడు, ఏది నష్టపోయినాడని గుర్తించి వాళ్లకు న్యాయం చేసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పనేసి మేము కోరుకుంటున్నాం. ఈ ఖచ్చితంగా నష్టపోయిన రైతులకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పనేసి కోరుకుంటున్నాం. రైతు సమస్యల పైన సిపిఐ, టీడీపీ అన్ని ఎంఆర్ ఆఫీసుల కాడ ఈరోజు ధర్నాలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలని మా డిమాండ్. మామూలుగా రైతులు మామూలుగా వరి పంటే కాదు, శనగ పంట కాదు, కంది కానీ, పెసరు కానీ ప్రతి ఒక్కటి ఏ పంట నష్టపోయినా ఎకరాకు 10,000 రూపాయలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వము ఇంత మునుపు కూడా రైతులకు ఈ క్రాప్ బుక్, ఈ క్రాప్ చేయించుకోండి, మీకు అందరికీ డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ ఇక్కడ సంబంధించిన ఏఓలు కానీ దీనిపైన ఏ మటుకు స్పందన చూపడం లేదు. మొత్తం రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులు ఉంటే ఆడ 9,48,000 మందికి మీరు గుర్తించినారు. ఇంకా 9 లక్షల, ఇంకా 49 లక్షల చిల్లర ఇంకా రైతులు నిలబడిపోయినారు. ఆయనేమో చెప్తున్నాడు మేమేమో ఇన్పుట్ సబ్సిడీ మేము ఇస్తున్నామని. ఏమీ ఇవ్వడం లేదు. మామూలుగా ఈ గువ్వలకి ఏదన్నా ధాన్యం వేస్తారు చూడు, అట్లా పావురాలకి వేసేట్లు అట్లా ఆ ప్రకారంగా వేస్తున్నాడు. కాబట్టి ఇంత మునుపు కూడా 2018, 2019 రైతులందరూ చెట్లు నాటుకోండి, మీకు అందరు రైతులకి న్యాయం చేస్తామంటే పక్క రాష్ట్రాల్లో ఉండే రైతులంతా వచ్చి ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో కానీ, ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసులో కానీ, ఆటలో కానీ ఏదైనా పొరపాట్లు సర్దుకొని వాళ్ళందరూ చెట్లు నాటుకొని వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల పాలు చేశారు. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతు కూడా ₹1 కూడా ఇవ్వడం లేదు. ఎన్నో తూర్లు కలెక్టర్ గారికి, ఆ పీడీ గారి దృష్టి కూడా తీసుకుపోయినాము. దీనిపైన స్పందన రాలేదు. ఇది రైతు ప్రభుత్వం అని మామూలుగా ఎన్నో అరికథలు బుర్రకథలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 15/12/2020 నాడు తలుపుల మండలం నందు తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో ఒక కోవిడ్-19 అవేర్నెస్ ప్రోగ్రాం కొరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలకు కూడా ఈ యొక్క కోవిడ్-19 నివారణ చర్యలు తీసుకున్నట్లో ప్రజలకు కూడా అవగాహన కూడా కల్పించడం జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, గతంలో కోవిడ్-19 ఎంత జనజీవన స్రవంతిని అతలాకుతలం చేసిందో అందరికీ కూడా తెలుసు. మరలా కూడా కోవిడ్ సెకండ్ వేవ్ వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు GOMS నంబర్ 73 ప్రకారము 50 రోజుల కార్యక్రమాలు 50 రోజుల పాటు నిర్వహించమని ఆదేశాలు ఇచ్చారు. సదరు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు తలుపుల మండలం నందు ప్రజలకు కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలసినదని ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ ఈనాడు ర్యాలీ
నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ నందు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో విరమిస్తున్నాను. టీడీపీ మండల గ్రామ కమిటీలు ఏర్పాటు. మండల కేంద్రం గీతామందిరంలో మంగళవారం టీడీపీ మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు మండల కన్వీనర్ దాదెం శివారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తెలుగు సాంస్కృతిక కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తాటిచెర్ల మహబూసాబ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గీతా మందిరం ముందు వేయడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ కమిటీ, మండల కమిటీలు వచ్చి బీసీ మండల కమిటీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతు, ఈ సాంస్కృతికము, తెలుగు, మహిళ, ఇవన్నీ మండల కమిటీలు వేయడం జరిగినది. ఇప్పుడు వేరే రకంగా ఉంది బుకింగ్. శుక్రవారం ఒకటి మనం సోషల్ ఆడిట్ పెట్టేది హామీ మీరు ఉంటారు సార్, మీరు హామీ మీరే కనీసం ఒక 15 రోజుల ముందే టైం తీసుకొని వాలంటీర్స్ ద్వారానో మీ అసిస్టెంట్ ద్వారానో సర్వే చేయాలి. అవన్నీ లేకుండానే ఏదో వాళ్ళు చెప్పినారు, నేను ఇచ్చేసాను, జరిగింది. శుక్రవారం మీ దగ్గర వచ్చి మేము ఏం చేయాలి మీరు ఇక్కడ రైతు భరోసా కేంద్రానికి వచ్చి ఎవరికైతే పడలేదు దానికి సంబంధించిన అర్జీ మాకు ఇవ్వాలి. మంది రైతులు వచ్చి వినతి పత్రం మీకు ఇస్తాం. వీళ్ళకేమో పడలేదు వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఏంటి సమస్య, జరిగిన సమస్య ముందు వాలంటీర్స్ కానీ అసిస్టెంట్లకు కానీ సచివాలయం ద్వారా ఏదో ఒక విధంగా చెప్పింటే చిన్న రైతులు నా పేరు సత్యనారాయణ. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కదిరి ప్రాంతంలో నేను పనిచేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సవరించిన వాతావరణ బీమా పథకం కింద రాష్ట్రంలో పంట రుణాలు తీసుకొని అదేవిధంగా ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద వారి ఖాతాల్లోనికి డబ్బును జమ చేయడం జరిగింది. అయితే కదిరి వ్యవసాయ సబ్ డివిజన్లో దాదాపుగా 10 మండలాలు ఉన్నాయి. ఇందులో 1,12,000 వరకు కూడా రైతులు ఈ వాతావరణ బీమా కింద లబ్ధి పొందారు. దాదాపుగా 85,90,00,000 వరకు 85,90,00,000 దాదాపుగా 1,12,000 మంది రైతుల వరకు కూడా వారి ఖాతాల్లోకి ఈ దినాన జమ చేయబడతా ఉన్నాయి. ఇది గత ఖరీఫ్ 2019 సంవత్సరంలో వేసిన పంటల ఆధారంగా అదేవిధంగా ఈ పంట నమోదు ఆధారంగా ఈ యొక్క జాబితాను ప్రభుత్వానికి పంపించడం ద్వారా ఈ దినాన ఖరీఫ్ 2019కి సంబంధించిన వాతావరణ బీమాను ప్రభుత్వం వారు మన ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఈ దినాన వారి ఖాతాలోకి జమ చేయడం ధన్యవాదాలు. ఏవైతే ఈ వాతావరణ బీమా కింద మనకు వచ్చిన జాబితాను ప్రతి రైతు భరోసా కేంద్రంలో
నోటీస్ బోర్డు నందు ప్రదర్శించడం జరిగింది సోషల్ ఆడిట్ కోసం. అయితే రైతు సోదరులు ఒకవేళ ఆ జాబితాను మీరు చూసుకోండి, పేర్లు లేని వారు ఎవరైనా ఉంటే తిరిగి ఒక అర్జీ రూపంలో ఇక్కడ ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి మీరు ఇచ్చినట్లయితే ఆ జాబితాను తిరిగి మేము తయారు చేసి గ్రామ వారీగా, మండల వారీగా, డివిజన్ వారీగా తిరిగి పై అధికారులకు పంపించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి కూడా ఈ వాతావరణ బీమా పడే విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కదిరి మండలంలోని రైతులందరికీ నమస్కారాలు. ఈరోజు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు వాతావరణ బీమా కింద 2019 ఖరీఫ్ సంబంధించి ఈరోజు రైతులందరికీ వాతావరణ బీమా వేయడం జరుగుతూ ఉంది. మన మండలంలో చూసుకుంటే దాదాపుగా 10,439 మంది రైతులకు ఈ వాతావరణ బీమా కింద లబ్ధి పొందుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనము శుక్రవారం రోజు మనకు వచ్చిన లిస్టులన్నీ గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో డిస్ప్లే చేయడం జరిగింది. దీనిలో అర్హత ఉండే రైతులు, తర్వాత అనర్హత కలిగిన రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పాము. ఈ లిస్టులో ఉన్న రైతులు ఒకసారి రైతుల పేర్లన్నీ గమనించి ఎవరైనా పేర్లు అర్హత ఉండి ఇన్ టైంలో మనకు ఇన్సూరెన్స్ మనకు రెన్యువల్ చేసుకోవడం, తర్వాత ఈ క్రాప్ బుకింగ్ 2019లో చేసుకున్న రైతులు అలాంటి వాళ్ళు ఏదైనా ఈ జాబితాలో మిస్ అయితే కనుక మనకు అర్జీ రూపంలో తెలియజేస్తే వీళ్ళందరికీ మన పై అధికారులకు తెలియజేసి వీళ్ళకు కూడా వాతావరణ బీమా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయ్యేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మనం తెలియజేస్తున్నాం. సచివాలయం జారీ చేయడం ఏమన్నా ఇక్కడ చాలామంది రైతులకి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ వారు ప్రకటించిన ఇన్సూరెన్స్ చాలామందికి రాకపోవడం వల్ల ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతానికి క్రాప్ లోన్ ఇన్ టైంలో రెన్యువల్ చేసుకోవడము, ఈ క్రాప్ బుకింగ్ ఇన్ టైంలో ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవడము జరిగింది. కానీ ప్రభుత్వం వారు అందరికీ న్యాయం చేయండి అని అక్కడి నుంచి ప్రకటిస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సూరెన్స్ గురించి చాలా విధంగా రైతులు ఆందోళన చేసి పై అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తామనేసి గిరిజన ప్రజా సమైక్య కదిరి డివిజన్ కమిటీ తరఫున నేను పై అధికారులకి విజ్ఞాపన చేస్తున్నాను. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.